యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించినాడు. చాలా సందర్భాలు ఉన్నాయి, ఒక 3 సందర్భాలు. మొట్టమొదటిగా గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 11 verse 41. ఒక చదవండి, తెలుగులో పర్లేదు, చదువుతా ఏ రోజు పర్లేదు, హిందీలో నాకు అర్థమవుతుంది. యోహాను సువార్త 11:40. Yes, John Gospel chapter 11 verse 41. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట రాయబడింది. యేసు ప్రభు లాజరు సమాధి దృష్టిలో ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏంటి ఆ మాట అంటే, అంతటి వాళ్ళు ఆ రాయి తీసివేసి పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసు ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పండి? Here our Lord, thankful to the Father for the listening ear. ఆయన తండ్రి నీవు వినగల చెవులు కలిగినందుకు, నా ప్రార్థన వినేటువంటి వారిగా ఉన్నందుకు, ఎల్లప్పుడూ నా మనవి ఉన్నందుకు నీకు నిజంగా. చిన్నప్పుడు అనేవాడు ఏంటంట, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇప్పుడు సాధారణంగా ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు, పాల్గొనడానికి సమకూర్చినాడు. పెళ్లి విషయంలో మరి వాళ్ళని పేరెంట్స్, పన్నబా పేరెంట్స్ కానీ, లేకపోతే సిస్టర్ రోజక్క కానీ, లేకపోతే శారీ బ్రదర్ కానీ ఎంత ప్రార్థించినారు. నేను కూడా ఆశ్చర్యపోయాను, నేను చెప్పగానే అది ఎందుకు పిల్లలు పెద్ద అయిపోయింది అనుకున్నా కదా. మన ముందు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, పిల్లలు పెళ్ళిలే కదా, నేను రేపు మాకు చేయాలి కదా. దాని గురించి ఎంత ప్రయాస, ఎంత ప్రార్థన అవసరమో, సరైన సంబంధం దొరుకుతుందో లేదో కదా. వాళ్ళ దగ్గర వచ్చే వ్యక్తి బర్ణబా ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు బర్ణబా తెలిసిపోయింది అనుకోండి, పేరు రివీల్ చేయబడింది, అప్పుడు తెలిసేది ఎవరు వస్తారో తెలియదు మనకి. ఇప్పుడు బర్ణబాస్ వచ్చేటప్పుడు నాకు అర్థమైపోయింది స్టోరీ కదా. ఎఫ్రాయిం పిల్లప్పుడు కూడా ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయనన్నా అనేవాళ్ళు. ఎఫ్రాయిం నువ్వేనా లాభైనట్టున్నాడు, మిగతా మార్పులు బాగా వస్తాయి అబ్బా, భక్తిలో మార్పు రాదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. అదే మరి ప్రార్థనకు ప్రతిఫలంగా మరి మంచి సూటబుల్ మ్యాచ్ వెయిట్ ఫర్ ఈజర్. ఈరోజు చెప్పండి, చిలక కోరికలాగా నీకు కూడా చిలక కోరికలాగా ఏ సంబంధం ఇస్తాడు. సో దేవుని ఆశీర్వాదం అంటున్నాడు. అయితే మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లించాలంటే ఇక్కడ యోహాను సువార్త 11:41 రాయడం ప్రకారం థ్యాంక్ఫుల్ ఫర్ ద ఫాదర్స్ లిసనింగ్ ఇయర్, వినగల చెవులు అంటున్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన తప్పక వింటాడు, వారి ప్రార్థనకు జవాబిస్తాడు. అందులో దావీదు అన్నాడు, నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం విచ్చలెత్తుట కానీ ఎక్కడ నేను చూడలేదు. అంకుల్ ఆంటీ ఇద్దరు దేశానికి వెళ్ళిపోయారు, వారి సంతానం భూమి, వారి ప్రార్థనలు వారి కుటుంబాలు సుఖకరంగా ఉండవచ్చు. ఆంటీ చివరి దశలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు వచ్చినాను చూస్తానికి. అప్పుడొకే చెప్పేది, అయ్యా పిల్లల కొరకు ప్రార్థన చేయి, పెద్దోడి కొరకు ప్రార్థన చేయి, చిన్నోడి కొరకు ప్రార్థన చేయి, సుధాకృతి కొరకు ప్రార్థన చేయి. అంటే ఇప్పుడు పిల్లల కొరకు పిల్లల కొరకు పిల్లల కొరకు అంటే అర్థమైంది. మీకో కూడా అర్థం. చిన్నోడంటే ఎవరు? చిన్నోడు ఎవరు? మీ డాడీ అమ్మ. చిన్నోడంటే చిన్నోడు ఫ్యామిలీ, అంటే మీ మమ్మీ మీరు. ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఎవరు వచ్చారు? ఇప్పుడు బావగారు వచ్చారు, బర్ణబాస్ కూడా ఎంటర్ అయ్యారు ఫ్యామిలీలోకి, హీరోలాగా వచ్చారు. కాబట్టి ఈ కుటుంబం వరకు వారు ఆనాడే ప్రార్థించమన్నారు. ఇప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా మీరిద్దరిని దేవుడు ఐక్యపరిచాడు. నౌ దిస్ కపుల్ యునైటెడ్ విత్ మ్యారేజ్. వివాహము ద్వారా ఏమైనారు? దే ఆర్ గెటింగ్ టుగెదర్. అంటే అర్థం అతొకపడ్డారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎవరు? వారి అంటే ఎవరు? ఈ హేతువు చేత మనం ఎవరి మీద జాలి పడాలంటే పెళ్ళైన పురుషుల మీదే జాలి పడాలి. ఎందుకంటే ఈ హేతు చేత పురుషుడు తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొని, భార్య హత్తుకోముందు ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. తన తండ్రిని విడిచి ఎవరు హత్తుకోవాలా? భార్యను హత్తుకోవాలా? చాలా కష్టం.
దైవట్లో పురుషుడే తల్లి తండ్రి తన భార్యను హత్తుకోవాలి. అయితే వివాహం గురించి చాలా ప్రాముఖ్యం. మీరు విన్నారా మెసేజ్? బట్ ఏంటంటే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, ఎందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించాలంటే, ప్రభువా మీ తల్లిదండ్రులు కానీ తన తల్లిదండ్రులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ మ్యాచ్ విషయంలో ఎంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. గొప్ప అద్భుతమైన సంగతి. యోహాను సువార్త 11:47 థ్యాంక్ఫుల్ టు ద ఫాదర్ ఫర్ హిస్ లిసనింగ్ ఇయర్. ఆయన వినగల చెవులు ఆయన